నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఆశావాహుల్లో పెరుగుతున్న ఆందోళన న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన కేశినేని ఫౌండేషన్ రాష్ట్రంలో వైద్యం పడకేసిందన్న టీడీపీ నేత కేశినేని చిన్ని 39వ డివిజన్లో పర్యటించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వైసీపీ ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిందని వెల్లడి తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య కీలక భేటీ కొనసాగుతోంది. ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ కు చంద్రబాబు అచ్చెన్నాయుడు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు పవన్ సమావేశమయ్యారు. ప్రధానంగా సీట్ల పంపకం గురించే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ 25 సీట్లు ఇస్తామని చెబుతూ ఉండగా మరిన్ని సీట్లు కావాలని జనసేన అధినాయకత్వం కోరుతున్నట్లు సమాచారం. కేశినేని ఫౌండేషన్ ద్వారా సేవలందించడం చాలా సంతోషంగా ఉందని కేశినేని చిన్ని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం న్యూ రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ స్కూల్ నందు నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశినేని చిన్ని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా పరీక్షలు చేయించుకుంటున్న వారిని వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల 10 నెలల సమయంలో పేదవాడికి అందని ద్రాక్షగా వైద్యం అయిపోయింది. తెలుగుదేశం హయాంలో ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి ఒక ధైర్యం, ఒక భద్రత, ఒక భరోసా ఇచ్చేది. గుండె ఆపరేషన్లు, స్టెంట్లు, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏ సమస్య వచ్చినా సరే పేదవాడు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్లో దర్జాగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకునేవాడు. ఇవాళ దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం వైఎస్ఆర్ వైద్య సేవకి మూసేశారు. 1200 కోట్ల రూపాయలు మాకు బిల్లులు చెల్లించాలి, దానికి 25% 30% కమిషన్లు అడుగుతున్నారు. ఈ కమిషన్లు ఇచ్చి మేము ఎన్టీఆర్ వైద్య సేవ వైఎస్ఆర్ వైద్య సేవ చేయలేమని చెప్పి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో వైఎస్ఆర్ వైద్య సేవ లేదని బోర్డులు పెట్టేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా, ఇదే విజయవాడ నగరానికి సంబంధించిన అంశం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ వైద్య సేవ మూసేశారంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పేదవాడికి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగే ఈ మెగా మెడికల్ క్యాంప్కి బ్రహ్మాండంగా ఆదరణ వస్తుంది. నిజంగా మనం చాలా బాధపడాల్సిన విషయం. నేను పేదల పక్షపాతి అనే ఈ ముఖ్యమంత్రి పేద ప్రజలకి కావాల్సిన కనీస వైద్య సదుపాయాన్ని కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు. అంతేకాకుండా మీరు చూస్తే పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు కూడా రద్దు చేశాడు. ఇతని పేదల పక్షపాతి కాదు, పేదలంటే ఇతనికి కోపం. అందుకే ఇటువంటి పథకాలన్నీ రద్దు చేస్తున్నారు. ఇవాళ ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్లు ఉండగా ఇప్పుడు కొత్తగా ఒక నాటకం దారితీశాడు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులని. 4.5 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంపులు పెట్టలేవా? ఒక 6 నెలల ఎలక్షన్ ఉండగా మెడికల్ క్యాంపులను మొదలుపెట్టావు. అక్కడ కూడా సరైన వైద్యులు లేక, సరైన మందులు లేక ప్రజలకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ విజయవాడ పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరోగ్యశ్రీని ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కమిషన్లు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని 39వ డివిజన్ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ కాలనీ నుంచి పర్యటన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దెందులూరులో జరిగిన సభతో ప్రజలు జగన్ వెంట ఉన్నారు అనేది అర్థమైందన్నారు. కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఈరోజు
ఏదైతే 39వ డివిజన్లోన ప్రతి గడపకి వెళ్ళటం జరిగింది. అభివృద్ధి మీద, సంక్షేమం మీద, ప్రజలకు ఇంకేమైనా మా వల్ల జరగాల్సిన పనులు ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్కరిని అడగటం జరిగింది. చాలా చక్కగా ప్రజల స్పందన కూడా మాకు చాలా చక్కగా రావటం జరిగింది. ఎందుకంటే 39వ డివిజన్ పూర్తి స్థాయిలో డెవలప్ చేసుకున్నాము. ఈరోజు ఇంకొక రోడ్డు కూడా ఇక్కడ పెండింగ్ ఉంది, ఈ రోడ్డు వేయాల్సి ఉంది అన్నది కూడా ఒకటి లేకుండా పూర్తిగా 39వ డివిజన్ని డెవలప్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విజయవాడ నగరంలో 64 డివిజన్లు అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తున్నాయి. ఈరోజు పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వీళ్ళు మాకు ఓటేసినారా లేదా అన్న కాన్సెప్ట్ కూడా లేదు. జగనన్న ఒకటే తెలియజేసినారు, మనకు ఓటేశారా లేదా అన్నది అనవసరం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా పరిపాలన కొనసాగాలి. మన అభివృద్ధిని చూసి, మన సంక్షేమాన్ని చూసి రేపొద్దున ఎవరైనా మనకు ఓట్ చేయాలి. మనం వాళ్ళ ముందుకు వెళ్ళేటప్పుడు గర్వంగా మనం తెలియజేయాలి, ఇంత అభివృద్ధిని మేము చేస్తున్నాము, ఇంత సంక్షేమం మేము తెలుసుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, అలాగే మైర్లోపు దుర్గారావు గారు, అనేక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్య ఉందో సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ డివిజన్లో 39వ డివిజన్లో అనేక సమస్యల్ని పరిష్కరించి ఇది ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారు. ఈ యొక్క స్థానిక కార్పొరేటర్ గారి సహకారంతో ఇక్కడ ఏ సమస్య కూడా లేదని చెప్పి ప్రజలే ముందుకొచ్చి చెప్తున్నారు. చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే మేము చేయడానికి ముందున్నామని చెప్పేసి మా మేయర్ గారు, మా కార్పొరేటర్ గారు అందరూ సహకరించి చెప్పడం జరిగింది. తప్పకుండా ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మేమందరూ ప్రజలతో తోడుగా ఉంటాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఈ యొక్క నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి మేము ముందుకు వస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అలాగే మొన్న చూస్తే భీమిలి, నిన్న చూస్తే ఏలూరు సభలో లక్షల మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సిద్ధం, మీ సైతం. ఎంపీ కేశినేని నానిపై విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గద్దె, కేశినేని చిన్ని, ఇతర నాయకులు పాల్గొని కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం చిన్ని మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా గద్దె రామ్మోహన్ రావు 20,000 ఓట్ల మెజారిటీతో విజయవాడ తూర్పులో విజయ కేతనం ఎగురవేశారన్నారు. ఎప్పుడూ ప్రజలతోనే గద్దె రామ్మోహన్ రావు ఉంటాడని, కాబట్టి అంత మెజారిటీ ఇచ్చారన్నారు. ఈ రోజున ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ గుర్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గుండా 2014-19 5 సంవత్సరాల్లో విజయవాడ నగరంలో నలుమూలలా కూడా కుట్టు మిషన్ కావాలన్న ప్రతి మహిళకి కూడా కొన్ని వేల కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఆ రోజున 3 నెలల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, ఆ ట్రైనింగ్ కాలంలో వాళ్ళు ఉపాధికి వెళ్ళే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి స్టైఫండ్ ఇచ్చి 15,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి, ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి కంపెనీ కుట్టు మిషన్ ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పి ఆశీర్వదించిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, దాని నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక 25,000 కుట్టు మిషన్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చింది, ఎవరికైనా కుట్టు మిషన్ లాంటిది ఏదైనా ఇచ్చిందా? కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా కూడా సొంత ఖర్చులతో రామ్మోహన్ గారు కానీ, సురేష్ లాంటి వ్యక్తులు కానీ, ఇంకా మా నాయకులు కానీ వారి సొంత ఖర్చులతో ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే విషయంలో ఎవరికి వాళ్ళకి కుట్టు మిషన్లే కాదు, స్వయం ఉపాధి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఒక్క ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇవాళ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అప్పుడు కూడా మా నాయకులందరూ ప్రజలు వెంటనే ఉన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా సంక్షేమమే కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఆత్మవిశ్వాసం అంటే మీ కాళ్ళ. గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు వెల్లడించారు.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పాలక వర్గానికి సెప్టెంబర్ 2022లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లలో 2 డైరెక్టర్లు చైర్మన్ సీఈఓ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేశారన్నారు. వారితో పాటుగా 4 బ్యాంకు సభ్యులతో అదే ఫిర్యాదు పెట్టించారన్నారు. బ్యాంకు వారి విచారణలో ఒక సభ్యుడు 2020 మే నెలలో మరణించినట్లు 2 సభ్యులు తాము ఫిర్యాదు చేయలేదని లిఖిత పూర్వకంగా తెలియజేశారన్నారు. ఆ కొత్త డైరెక్టర్లో 2 అవగాహన లేక వారు కూడా బోర్డు సమావేశంలో ఆమోదం తెలుపుతూ సంతకాలు చేసినది కూడా మర్చిపోయి నా మీద సీఈఓ మీద ఆరోపణలు చేయటం, 60 లక్షలు ఖర్చు పెట్టామని ఆరోపణలు చేయటం, ఇవన్నీ అసత్యాలు. దీనికి ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటయ్యా అంటే గత 6 రోజుల నుంచి వారం రోజుల నుంచి అనేక పత్రికల్లో బ్యాంకు మీద అసత్య ఆరోపణలతో వచ్చినటువంటి వార్తలను చూసి మా ఖాతాదారులు ఆందోళన చెందుతారనే ఉద్దేశంతో వాస్తవాలు మా కస్టమర్లకి, డిపాజిట్దారులకి, ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరపబడినది. గాజువాకలో బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి, దాంతోపాటు ఒక 2 డైరెక్టర్లని కమిటీ వేయడం జరిగింది. డైరెక్టర్లు 2 డైరెక్టర్లు, అది కాకుండా ఇంకొక 2 డైరెక్టర్లు, మొత్తం 4 డైరెక్టర్లు సెప్టెంబర్ 2వ తారీఖు, అదేవిధంగా సెప్టెంబర్ 8వ తారీఖు 4 డైరెక్టర్లు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఈ బ్రాంచెస్ అన్నీ ఒక 5 టోటల్గా 5 ప్రెమిసెస్లకి మనకు వచ్చినాయి. 5 ప్రెమిసెస్లు చూసి అందులో బాగున్న ప్రెమిసెస్ న్యూ గాజువాక ప్రెమిసెస్ బాగుంది అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చినా సర్వైకల్ క్యాన్సర్ టెస్టులను ఉచితంగా చేయాలంటూ తాతా సుబ్రహ్మణ్యం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలకు, సామాన్య మహిళలకు క్యాన్సర్ టెస్టులు ప్రభుత్వం ఉచితంగా చేయాలన్నారు. ఈ మధ్య నా భార్య కూడా క్యాన్సర్ సోకింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 50,000 రూపాయల మెడికల్ టెస్టులు తీసుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ గనక వస్తే చాలా ప్రమాదకరం, చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. క్యాన్సర్, సర్వైకల్ జబ్బులు చాలా ఖరీదైనవని, పేద మహిళలు, సామాన్య మహిళలు ఇలాంటి ఖరీదైన జబ్బులు వస్తే ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతారన్నారు. లేడీస్కి, ఆడవాళ్ళని జాగృతం చేయడానికి, ఈ జబ్బు గురించి జాగృతం చేయడానికి మేము మీడియా ముందుకు వచ్చాము. మా ఇంట్లో కూడా ఈ సమస్యలు, సర్వైకల్ క్యాన్సర్ సమస్యలు తలెత్తితే మేము ఆలస్యంగా కనుగొన్నాము. మా మిస్సెస్ తాతా ఈశ్వరి గారు బాధపడుతున్న విధానం చూసి మా పాప కనుక్కొని అమ్మ హాస్పిటల్కి వెళ్తాము, ఇది ఏదో క్యాన్సర్ జబ్బులాగా ఉంది అని హాస్పిటల్కి వెళ్ళాము. మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చెకింగ్ చేయడానికే మాకు 1 గంటలో 50,000 రూపాయలు ఫీజు వసూలు చేశారు. అయినా ఆ చెకింగ్లో, ఆ టెస్టులో మాకు క్యాన్సర్ అని తేలింది. మేము అన్నీ ఎంక్వైరీ చేసుకొని మంగళగిరిలోని ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. 100 రోజులు కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. అక్కడ ట్రీట్మెంట్ బాగానే ఉంది. మేము ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా తీసుకున్నాము. చాలామంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలీదు. వాళ్ళకి గర్భస్రావం దగ్గర రక్తస్రావం ఎక్కువైనా, వైట్ డిశ్చార్జ్ అయినా మీరు తొందరగా టెస్టులు చేయించుకోండి. ఇది చాలా ఖరీదైన సమస్య. క్యాన్సర్ అనే సమస్య చాలా ఖరీదైనది. నేను ఈ సందర్భంగా వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా రాబోయే కొత్త ప్రభుత్వానికి ఒకటి పేద మహిళల తరపున, సామాన్య మహిళల తరపున ఒకటి కోరుకుంటున్నాను. సర్వైకల్ క్యాన్సర్ టెస్టులని ఉచితంగా చేయాలి. సామాన్య మహిళలు, పేద మహిళలు ఈ టెస్టుల్ని భరించే స్థితిలో లేరు. ఒక ఇంట్లో క్యాన్సర్ బారిన బాధపడితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆర్థికంగాను, మానసికంగాను కృంగిపోతారు. దయచేసి పాలకులు ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, అనుచరులతో ఎమ్మెల్యే వసంత కీలక భేటీ నిర్వహించారు. ఐతవరంలో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటైన ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలోనే ముఖ్య నేతలు, అనుచరులతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే వసంత మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీన ఇదే ప్రాంతంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.
తెలుసు కదా మీకు అన్ని వివరాలు తెలిసి మరి నన్ను అడగటం ఎందుకు? రేపు 3 గంటలకి మీకు అన్ని వివరాలు నమ్ముకొని చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా. అందుకే వాళ్ళందరితో మాట్లాడకుండా నేను ఏది పడితే మీడియాలతో మాట్లాడితే ఏం బాగుంటుంది? ఎంతవరకు అడగని చెప్పండి. అందుకని నేను ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశం అయ్యాను. వాళ్ళందరినీ పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి. 3 గంటలకు ఇక్కడికే పత్రికా విలేకరుల సమావేశం మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు 3 గంటలకి మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను. రేపు 3 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం. థ్యాంక్ యూ. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రెల్లి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ భూపతి అప్పారావు మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సఫాయి కర్మచారి పథకం కింద కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నిలిపివేసిందన్నారు. దళితులకు సంబంధించి 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారంటూ మండిపడ్డారు. సఫాయి కర్మచారి పథకం కింద రెల్లి కులస్తులకు స్వయం ఉపాధి రుణాలు, ఇతర రుణాలు పథకాలు అమలు చేసేవారన్నారు. ఈ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి రెల్లి కులానికి చట్టసభలలో దామాసా ప్రాతిపదికనే కాకుండా వెనకపాటుతనాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎమ్మెల్సీ సీట్లు కానీ, కార్పొరేషన్లో చైర్మన్ పోస్టులు కానీ ప్రతి పార్టీ కూడా తమ తమ పార్టీల్లో టిక్కెట్లు మాల మాదిగలతో పాటు దామాసా ప్రాతిపదికన కానీ కనీసం వాళ్ళ జనాభా ప్రాతిపదికన జన సాంద్రత ఎక్కడైతే ఉందో అక్కడ ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు కూడా ఈ రాజకీయ పార్టీలు ఇచ్చి మమ్మల్ని కూడా చట్టసభలకు పంపించడానికి మరి వాళ్ళు ముందుకు రావాలని ఒక డిమాండ్తో ఈ రెల్లి సంక్షేమ సంఘాలన్నీ తరపున మేము రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున అన్ని రాజకీయ పార్టీలకి మేము పొలిటికల్ జేఏసీ కమిటీ తరపున మా విన్నపం అందరూ పార్టీ అధ్యక్షులు కానీ అధికారులుగా అందరూ కూడా మా విన్నపం మా రాష్ట్ర కన్వీనర్ గారు భూపతి అప్పారావు గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మాకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదించమని చెప్పేసి ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ప్రతి పార్టీ కూడా రెల్లీల మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరు న్యాయస్థులు రాజకీయ భవిష్యత్తును వాళ్ళని తప్పక ఆలోచించి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలనేది మా కోరిక. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా రెల్లి నాయకులు, యువజన నాయకులు అందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా యొక్క విన్నపాన్ని మీడియా తరపున వాళ్ళకి తప్పకుండా చేరవేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ జేఏసీ తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. ఉద్యోగుల భద్రత గురించి ఎందుకు చట్టసభల్లో చర్చించడం లేదంటూ ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు బొప్పరాజు ప్రశ్నించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గాంధీనగర్లోని రెవెన్యూ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చనిపోయిన రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. భార్యకు గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం కల్పించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగస్తులకు మానసిక ధైర్యం, నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. అదేవిధంగా మాకు ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు, అదేవిధంగా 12వ పిఆర్సీలో నియమించారు పేరుకి, కానీ ఆ కమిషనర్కి కుర్చీ లేదు, కార్యాలయం లేదు, ఆయనకి సిబ్బంది లేరు. ఇంతవరకు 7-8 మాసాలైంది నియమించామని. కొత్త పిఆర్సీ ప్రకటనకు ముందు ఐఆర్ చెల్లించేటువంటి ఆనవాయితీ దశాబ్దాలుగా వస్తుంది. కాబట్టి ఈ ఐఆర్ సంబంధించి మా బకాయిలు, మా పిఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలంటి మీద తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఏదైతే చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారో అది నెరవేరుస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదైతే ఇంతవరకు ఉద్యోగులు
ప్రభుత్వం తరపున రావాల్సిన బకాయిలు కానీ చెల్లింపులు కానీ రాలేదని అసంతృప్తితో ఉండడం జరిగింది. కానీ నిన్న మొన్న జరిగిన సంఘటనకు సంబంధించి విశాఖపట్నంలో రెవెన్యూ ఉద్యోగి పట్ల చేసిన హత్య పట్ల ఇవాళ ఉద్యోగులంతా రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలో ఉన్న పరిస్థితి. మొన్న రెవెన్యూ ఉద్యోగిని చంపారు. ఒక 4 నెలల క్రితం ఆర్టీసీ ఉద్యోగిని నడి రోడ్డు మీద గూండాలు దాడి చేయడం జరిగింది. 3-4 రోజుల క్రితం ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిపై కూడా దాడి చేయడం జరిగింది. అంటే బయటపడిన సంఘటనలు మాత్రం ఇది. ఎన్నో దాడులు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయపడి పోలీస్ కంప్లైంట్ కానీ ఇట్లాంటి బయటికి రాకుండా ఉన్న సంఘటనలు చాలా ఉన్నాయి. అందుకే ఏపీ ప్రత్యేక హోదా గురించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ దృష్టిలో ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమా? రాహుల్ గాంధీ ప్రధాని అయితే మొట్టమొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబు ఇచ్చారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది 14వ ఆర్థిక సంఘం నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదన్నారు. దానితో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను పోలిన ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడం జరిగిందంటూ ఆమె స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మొట్టమొదటి సంవత్సరం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారు. మరి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు బిల్లు ఎందుకు పెట్టలేదండి? ఆ తర్వాత కదా అనౌన్స్ చేసింది రాజ్యసభలో ప్రత్యేక హోదాకు సంబంధించి. ఇవాళ ప్రత్యేక హోదా అంటారా? ప్రత్యేక హోదా అన్నది 14వ ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిబంధన మేరకు ఏ రాష్ట్రానికి వర్తించదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అన్న పదం వాడలేము, కానీ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి అన్ని లాభాలు కూడా ప్రత్యేక ప్యాకేజ్ మాధ్యమంగా మీకు అందిస్తామని అప్పుడు ప్రభుత్వానికి తెలియజేసింది. మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్వాగతించారు. వారు కూడా అద్భుతం అని చెప్పారు. వెంకయ్యనాయుడు గారిని తీసుకుని వచ్చి వారికి సన్మానాలు కూడా చేశారు. మరి దాని కింద లాభం పొందాలంటే హడ్కో ద్వారా నబార్డు ద్వారా మేము వనరులు సమకూరుస్తాము, మీరు ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమకూర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అభివృద్ధి మీద వారికి అసలు నిబద్ధత ఉన్నదా అనేటువంటి అనుమానం మాకైతే వస్తుంది. మేమైతే దానికి కట్టుబడి ప్రత్యేక ప్యాకేజ్కి మేము కట్టుబడి ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్, పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావాహుల్లో పెరుగుతున్న ఆందోళన. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన కేశినేని ఫౌండేషన్. రాష్ట్రంలో వైద్యం పడకేసిందన్న టీడీపీ నేత కేశినేని చిన్ని. 39వ డివిజన్లో పర్యటించిన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. వైసీపీ ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిందని వెల్లడి. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.